అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది, చెప్పాలంటే కోట్ల మంది భక్తులు తమ అదృష్ట రత్నాలను ధరించి ఎంతో మందిని సిరి సంపన్నులుగా మార్చిన మహానుభావులు. కాలసర్ప దోషాలు, దృష్టి దోషాలు, ఇంకా కష్ట నష్టాలు, అలానే చేతపళ్ళు, ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా వాటి నుంచి బయట పడేయించి వాటిని నివారించి మన జీవితాన్ని సర్వసుఖమయం చేసిన అష్టసిద్ధి ఉన్న గురుదేవులు. జీరో నుంచి హీరో వరకు, నార్మల్గా ఉన్న వ్యక్తి నుంచి వ్యాపారవేత్త వరకు మారిన వాళ్ళందరూ కూడా ఈయన శిష్యులే. అంతేకాదండి, అలనాటి ప్రధానమంత్రి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు, అలానే ఎన్టీ రామారావు గారు, కొనిజెట్టి రోసయ్య గారు, అలానే నేటి ప్రముఖుల గురించి ప్రస్తావించుకుంటే చిరంజీవి గారు, మల్లారెడ్డి గారు, బాలకృష్ణ గారు, ఇలా ఎంతోమంది. అది మాత్రమే కాదు, రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి, అలాగే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అంబానీ గారు, టాటా, బిర్లా, ఇలా ఎంతో మంది ఈ అదృష్ట రత్నాల్ని ధరించి ఘంటాపదంగా దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో కూడా ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అలాంటి మహోన్నతులైన డాక్టర్ మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు మన స్టూడియోకి విచ్చేయడం నిజంగా మన అదృష్టం. మరి ఆయనతో మాట్లాడి బోల్డని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురుగారు, మనం ఏదైనా పోగొట్టుకున్నామంటే అది దొరకడం అన్నది ఈ రోజుల్లో చాలా కష్టం అండి. అందులోనూ విలువైంది బంగారం పోయిందంటే మాత్రం నిజంగా చాలా కష్టం. కానీ అలాంటిది పోయిన బంగారం కూడా కేవలం 2 గంటల్లోనే దొరికిందంట. ఇది ఎలా గురువుగారు అసలు? జరిగింది స్వామి మిరాకిల్. వాళ్ళ అమ్మాయి వాళ్ళు మా ఇంటికి వచ్చారు కదా, అప్పుడు మా ఇంటి దగ్గరికి అంటే వెళ్ళినప్పుడు వాళ్ళకు జర్నీ ఎక్కువ, వాళ్ళకేమో లాంగ్ చైన్ ఏమో వేసుకొని వచ్చింది మా ఇక్కడికి. ఇంటి దగ్గర 10 అనమాట నైట్. ఆమె తీసి ఎక్కడో పెట్టేసింది అనమాట, డస్ట్ లో పెట్టేసింది. ఆ డస్ట్ లో పెట్టేసి 4-5 రోజుల నుంచి అంటే పట్టించుకోలేదు. అది కనిపించలేదని 2 రోజుల నుంచి అంటే మామే వెళ్ళినంత బాగా మాట్లాడుతుంది, కానీ 2 రోజుల నుంచి డిస్టర్బెన్స్ అంటే ఏందని అడిగితే చెప్పలేదు. ఆ తర్వాత ఇట్లా చెప్పింది, ఇట్లా అక్కది ఇట్లా లాంగ్ చైన్ ఎక్కడో పెట్టేసింది, బీరోలో అక్కడ కనిపించలేదు, చాలా ఇబ్బంది పడుతుంది, మాట్లాడలేదు అని చెప్పి బాధపడింది. అప్పుడు నేను ఎంటమంటే చెప్పాను, మా గురుగారి ఫోటో పెట్టుకొని మీ ఎక్కడికి చెప్పు, 24 hours టైంలో దొరకకపోతే కదా గురుగారికి నేను వేడుకుంటాను చెప్పాను. 24 hours కాదు, 2 గంటలలో దొరికింది. రేపు ఇదే అమ్మాయి వచ్చి నీకు సమాధానం చెప్తుంది, నా భార్యను తీసుకొని వస్తే అక్కడికి. ఆ అమ్మాయి ఎంత ఇష్టపడుతుందో, నేను ఎంత ఇష్టపడుతుందో అన్ని నీకు అని చెప్తుంది రేపు వచ్చినప్పుడు. టైం ఎక్కువ లేదు, జనవరి 1st వచ్చేస్తాను గురుగారు మా భార్యను తీసుకొని, అదే నీకు సాక్ష్యం. ఇది చాలా చిన్న తంత్రం ఉంటుందమ్మా, తంత్రం చెప్తాము. అసలు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే జాతక శాస్త్రం ప్రకారం ఎవరైతే మఖా నక్షత్రంలో పుడతారో, మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి వస్తువులు పోయిన వస్తువులు ఎమ్మటే దొరుకుతాయి. కేతువు యొక్క అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది అనమాట. అందుకని వాళ్ళకి వస్తువులు ఎవరైనా బంగారం, మీ దగ్గర బంగారం పోయింది అనుకోండి, మఖా నక్షత్రం పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి నీ బంగారం దొరికితే నీకు ఈ గిఫ్ట్ ఇస్తాను, లేకపోతే అది నీ బంగారం అనో, లేకపోతే మీకు ఏమైనా డబ్బులు ఎగ్గొడితే కూడా మఖా నక్షత్రం వాళ్ళకి ఇస్తానని చెప్తా. ఇప్పుడు కూడా మఖా నక్షత్రం వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, ఇప్పుడు పాలిస్తుండాలి, వాళ్ళని ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికి గురి చేయకుండా ఉండాలి. అనుకూలంగా ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది. కొద్దిగా మఖా నక్షత్రం వాళ్ళు ఎప్పుడు టెన్షన్లో ఉంటారు, టెన్షన్ పెడుతుంటారు, కానీ దాన్ని మీరు పాజిటివ్గా మార్చుకోవాలన్నమాట. అయితే దాన్ని కేతు యొక్క ప్రభావం. వాళ్ళు బంగారం పోవటం వలన అది చాలా కాస్ట్లీ కదా, చాలా కాస్ట్లీ వస్తువు పోయింది. అది చెప్పడం మామూలుగా చెప్పారు, కానీ చాలా కాస్ట్లీ వస్తువు పోయటం వలన చాలా ఇబ్బంది. ఇక బంగారం పోతే మామూలుగా ఉండదు ఇంట్లో, అప్పటికప్పుడు నిజంగా పోయిన వాళ్ళకే తెలుసు ఆ బాధ. ఇప్పుడు దీనికి ఒక చిన్న తంత్రం కూడా ఉంటుందమ్మా. ఇంట్లో గబుక్కును నా దగ్గర రాలేకపోతే కూడా ఈ చూపుడు వేలు ఉంటుంది కదమ్మా, దీన్ని గురువు వేలు అంటారు. ఈ గురువు వేలుకి కింద ఉన్న ప్రాంతాన్ని గురువు ప్రాంతం అంటారు. ఇది ఉబ్బెత్తుగా ఉంటుంది చూసారు. ఎవరికైతే ఇది ఉబ్బెత్తుగా ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు డబ్బు గురించి సంబంధించిన ఇబ్బంది ఉండదు, ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఈ గురువు వేలు ప్రాంతంలో కొద్దిగా పసుపు పెట్టి దాని మీద రూపాయి బిళ్ళ, అలాగే బంగారపు వస్తువు, లక్ష్మీ బొమ్మ ఉన్నది, లక్ష్మీ కాసు ఉంటుంది కదమ్మా, శ్రావణ మాసం రోజులు కొనుక్కుంటారు, ఒక లక్ష్మీ కాసు తీసుకొచ్చి దాని మీద పెట్టి పైన ఒక రూపాయి బిళ్ళ పెట్టి ఇలాగే నొక్కి పట్టుకోవాలి. ఒక చిన్న మంత్రం ఉంటుంది, 11 సార్లు ఆ మంత్రం చదువుకోవాలి. మీకు అప్పటికప్పుడే మీ ఇంట్లో స్వర్ణానికి సంబంధించింది తాకట్టు పెట్టాల్సిన అవసరం రాదు, బంగారం ఇంట్లో చేరుకునే అవకాశం ఉంటుంది, అదృష్టం పెట్టుకునే డబ్బులు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే గురువు అంటే బంగారానికి అధిదేవత అనమాట. ఇక్కడ పెట్టుకోవాలి. చిన్న మంత్రం ఉంటుందమ్మా, శ్రీం హ్రీం క్లీం స్వర్ణ ఐశ్వర్యం ప్రయచ్చ స్వాహ. అంతే,
చిన్నదే మంత్రం 11 సార్లు చదువుకుంటే మీకు పోయిన బంగారాలు దొరకటము, పోయిన డబ్బులు రావటము, ఎవరైనా డబ్బులు ఎగ్గొడితే కూడా దానికి సంబంధించిన ఏదైనా మార్గం దొరకటము, ఇట్లాంటి పాజిటివ్లు ఇవన్నీ కూడా అదృష్టరత్నం పెట్టుకోవడానికి అవకాశం మీకు ఎమ్మటే దొరుకుతుంది. కాబట్టి ఈ గురువు ప్రాంతంలో కొద్దిగా పసుపు వేసుకొని వీలుంటే బంగారు కాసు లేకపోతే రూపాయి బిళ్ళ పెట్టి ఆ మంత్రం చదువుకొని ఇట్లా నొక్కి పట్టుకుని 11 సార్లు మంత్రం చదవాలి. ఆ వస్తువుని మళ్ళీ మీ తిజోరి అంటే బంగారం పెట్టే చోట అంటే ఎనపెట్లో కానీ డబ్బులు పెట్టే చోట పెట్టుకుంటే అన్ని రకాలుగా మంచి స్టార్ట్ అయిపోతుంది. అబ్బా చాలా బాగుంది గురువు గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అమ్మమ్మ శుభం గారు.